తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థాంక్ యూ. మీరు పాస్టర్లుగా మిమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఇష్టమైన యేసయ్యని మొక్కుకోండి, ప్రార్థన చేయండి. అట్ ద సేమ్ టైం ఈ దయ్యాలు, భూతాలు, సైతాలు నమ్మకం చెప్పండి, మూఢనమ్మకాలు నమ్మద్దని చెప్పండి, ఆ కొబ్బరి నూనెలు నమ్మద్దని చెప్పండి, ప్రేయర్లు నమ్మద్దని చెప్పండి. అలాగే ఈ యేసు ప్రభుతో మోసం చేసే కాదు, యేసు ప్రభు గారు తన మహిమ చూపించున్నాడు. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమాజం ఎదుర్కొనే సమస్యలకి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాపరాయి జలపాతం దగ్గర అరకు దగ్గరలో బైరి నరేష్ గారు కనిపించారు. వారిని కలిసి ప్రేమగా పలకరించి యేసుప్రభుని నమ్ముకోండి అని సువార్త చెప్పినప్పుడు ఆయన కూడా ఆ మాటలు విన్న తర్వాత నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమే, నేను కూడా యేసుప్రభుని నమ్ముకుంటాను, అది కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆయన కృప చూపిస్తే ఖచ్చితంగా నమ్ముకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. నేను కూడా చెప్పాను, మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు విడిపించబడాలని మీకోసం ప్రార్థన చేశామన్నప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా ఆ మాట విని సంతోషించాడు. అదేవిధంగా కొంతమంది నూనె పేరుతో మోసం చేస్తున్న వారిని గద్దించారు. అదేవిధంగా దయ్యాలను, భూతాలను, మూఢనమ్మకాలను నమ్మొద్దండి అని చెప్పారు. జీవం కలిగిన దేవుణ్ణి, యేసయ్యని నమ్ముకోండి, ఆయననే ఆరాధించండి అని చెప్పాడు. మేము కూడా మూఢనమ్మకాలు, దయ్యాలు, భూతాలు నమ్మం, కానీ యేసు ప్రభునే జీవం కలిగిన దేవుని నమ్ముతాం. మేము వ్యక్తి పూజ, ఏ సేవకుని కూడా పూజించాం. అదేవిధంగా స్వస్థతలు జరుగుతున్నటువంటి మరి కొబ్బరాయలు, బిజినెస్ అలాంటివి కూడా కాదు. మేము ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును, అదేవిధంగా ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వెళ్తాం, సువార్త ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆయన కోసం ప్రార్థన చేయండి. బైరి నరేష్ గారు వారికి మంచి ఆరోగ్యం కావాలని, అదేవిధంగా వారి యేసుప్రభుని తెలుసుకోవాలని, రక్షణలో నమ్ముకోవాలని ప్రార్థన చేయండి.